హాయ్ అండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను ఈ సంక్రాంతి పండగకు నువ్వుల లడ్డూలు తయారు చేస్తున్నాను. 1 కిలో నువ్వులు తీసుకొని కడాయి పెట్టి నువ్వులను వేయించాలి. ఈ నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఇగో ఇలా అయ్యేంత వరకు నువ్వులను దోరగా వేయించుకొని, ఈ నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 1 కప్పు నీళ్లు పోసి, అందులో 1 కిలో నువ్వులకు 750 గ్రాముల బెల్లాన్ని వేసి, బెల్లం నీళ్ళల్లో కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం పాకం వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని మనం చెక్ చేసుకోవాలి. బెల్లం తీగ పాకం వచ్చేంత వరకు కలిపి, తీగ పాకం వచ్చిన తర్వాత చూసుకొని, ఆ పక్కన పెట్టుకున్న నువ్వులను ఈ బెల్లం పాకంలో వేసి కలపాలి. నువ్వులు మరియు పాకం 2 మంచిగా కలిసేటట్టుగా కలుపుతూ ఉండాలి. ఈ నువ్వుల లడ్డూలు మనం బయట కొనడానికెళ్తే రూ. 400 వరకు ధర చేస్తుంది. అదే మనం ఇంట్లో తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకుంటే చాలా అవుతాయి. అట్లాగే రుచికరంగా మంచిగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్టు ఉంటుంది. ఈ బెల్లము మరియు బెల్లం పాకం మరియు నువ్వులు 2 బాగా కలిసేటట్టుగా కలిపెట్టుకోవాలి. ఇవి దగ్గరకు వచ్చేంత వరకు కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి, ఆ ప్లేట్‌లో ఈ నువ్వుల లడ్డూలను నీళ్ళల్లో చెయ్యి అద్దుకుంటూ తడి చేసుకొని, ఒక్కొక్కటి లడ్డూల మాదిరిగా కట్టుకోవాలి. రౌండ్‌గా లడ్డూల మాదిరిగా కట్టుకొని, అలాగే అన్ని లడ్డూలు కట్టుకొని ఇప్పుడు ఈ లడ్డూలను 1 గంట సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరూ సంతోషంగా తినవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా వీడియోని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.